ఇవి వచ్చేసి ఎక్కడెక్కడ వాడతారంటే 4 బేసెస్ అయితే చెప్తాను ఈ వీడియోలో నేను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హనీ టెక్ సాంగ్స్. ఫ్రెండ్స్, ఇవాటి వీడియోలో ఏంటంటే జేబీఎల్లోనే సెల్ఫ్ పవర్డ్ ఉన్న 18 ఇంచెస్ సింగిల్ బేస్ ప్రైస్ అండ్ డీటెయిల్స్ అయితే ఇవాటి వీడియోలో అయితే మాట్లాడుకుందాము. ఎందుకు ఇవి బేసెస్ గురించి చెప్తున్నానంటే చాలా మందికి అయితే జేబీఎల్ ఒక ప్రోడక్ట్స్ కొనాలని అయితే ఉంటుంది కదా, ఎవరికైనా కానీ జేబీఎల్ అంటే ఇష్టం ఉండే ఉంటుంది. అండ్ అవి వచ్చేసి చాలా ప్రైజెస్ అయితే ఉంటాయి కదా, అవి ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కానీ లక్షల్లోనే అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. నేను ఇవాళ వీడియోలో దాంట్లోనే సెల్ఫ్ పవర్డ్ ఉన్న సింగిల్ బేసెస్ గురించే చెప్తున్నాను. సింగిల్ బేసెస్లో సెల్ఫ్ పవర్డ్ అంటే దాంట్లోనే ఇన్బిల్ట్ యాంప్లిఫైర్ అయితే వస్తుంది అనమాట. సేమ్ మన మానిటర్స్ ఏ విధంగా అయితే వర్క్ అవుతాయో ఇవి కానీ అదే విధంగా అయితే వర్క్ అవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా. అండ్ ఈ వీడియోలోనే నేను వచ్చేసి ఈ బేసెస్ ఎక్కడెక్కడ వాడతారో అవన్నీ మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను అనమాట. అండ్ ఇవి వచ్చేసి 1000 వాట్స్ 1500 వాట్స్ ఆ రేంజ్లో అయితే ఉంటాయి. అప్రాక్స్గా 1,40,000 నుంచి 50,000 లోపే, ఓకేనా, లోపే ఈ ప్రైజెస్ అనేవి అయితే పడ్డం అయితే జరుగుతుంది. నేనైతే పూర్తిగా అయితే ఒక్కొక్క బేసెస్ గురించి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీరైతే ఏదో ఒకటి కామెంట్ చేయండి వీడియోస్ ఏవేవి చేయాలో, డెఫినెట్గా అయితే ఆ వీడియోస్ అయితే చేస్తాను అనమాట. అండ్ ఇప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే డెఫినెట్గా అయితే లైక్ చేసేయండి. అండ్ అలాగే మన ఛానల్ కొత్త వారు వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఇటువంటి బెస్ట్ వీడియోస్ అయితే మీకోసం అయితే తీసుకొస్తుంటాను. డెఫినెట్గా అయితే వీడియోని అయితే షేర్ చేయండి, ఓకేనా. లేట్ చేయకుండా అయితే ఈ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ కనుక చూసుకున్నట్లయితే ఈ సెల్ఫ్ పవర్లో సింగిల్ బేసెస్లో ఫస్ట్ హైయెస్ట్ కాస్ట్ ఉన్న బేస్ వచ్చేసి హై నుంచి లో వరకు అయితే చెప్పుకుందాము. 4 బేసెస్ అయితే చెప్తాను ఈ వీడియోలో నేను, ఓకేనా. ఫస్ట్ వచ్చేసి XRX 818 SP అనమాట. SP అంటే సెల్ఫ్ పవర్డ్. దీంట్లో వచ్చేసి 18 ఇంచెస్ సబ్వూఫర్ అయితే వస్తుంది అనమాట. ఒక సబ్వూఫర్ అయితే వస్తుంది. 1000 వాట్స్ అయితే దీని ఒక RMS అయితే ఉంటుంది అనమాట. పీక్ సౌండ్ వచ్చేసి 2000 వాట్స్ వరకు అయితే ఉండడం అయితే జరుగుతుంది. దీని ఒక మోడల్ XRX 818 SP అనమాట, ఓకేనా. దీని ఒక మోడల్ వచ్చేసి XRX 818 SP అనమాట. దీని వచ్చే 1000 వాట్స్ వచ్చేసి RMS 18 ఇంచెస్ అయితే సబ్వూఫర్ అయితే దీంట్లో అయితే వస్తుంది. ఇన్బిల్ట్ యాంప్లిఫైర్ ఉంటుంది అనమాట. XLR ఇన్పుట్స్ ఉంటాయి. అండ్ DSP అయితే దీంట్లో ఉంటుంది అనమాట. DSP అంటే డిజిటల్ సెటప్ ప్రోగ్రామ్ అయితే చేసుకోవచ్చు. దీంట్లో వచ్చేసి XLR ఇన్పుట్స్ ఉంటాయి, అవుట్పుట్స్ ఉంటాయి. అండ్ దీంట్లో వచ్చేసి చిన్న డిస్ప్లే కానీ అయితే ఇస్తారు. మనం కనెక్ట్ చేసే దాన్ని బట్టి అది వచ్చే మోడ్స్ అనేవి మనము చేంజ్ చేసుకోవచ్చు. దాంట్లో వచ్చేసి అలాగనైతే సెట్టింగ్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి సెల్ఫ్ పవర్డ్ అనమాట. అంటే దీంట్లోనే ఇన్బిల్ట్ యాంప్లిఫైర్ వస్తుంది. సేమ్ మన మానిటర్స్ ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఇది వర్క్ కావడం అయితే జరుగుతుంది. డైరెక్ట్ మిక్సర్ నుంచి అయితే ఇచ్చుకొని వాడుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి ఓకేనా. ఇది వచ్చేసి బేసెస్, ఓకేనా. 18 ఇంచెస్ 1000 వాట్ బేస్. దీని ప్రైస్ కనుక చూసినట్లయితే 1,40,000 వరకు అయితే ఉంటుంది అనమాట. ఆన్లైన్ ప్రైస్ వచ్చేసి. ఆఫ్లైన్లో కనుక మీరు క్వాంటిటీ తీసుకున్నట్లయితే 1,20,000 నుంచి 40 మధ్యలో పడడం అయితే జరుగుతుంది, ఓకేనా. మీరు ఆన్లైన్ తీసుకోవాలనుకుంటే వాటి లింక్స్ అయితే ఇస్తాను. అండ్ ఆఫ్లైన్లో తీసుకోవాలనుకుంటే వాళ్ళ ఒక కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తాను డిస్క్రిప్షన్లో. డెఫినెట్గా అయితే మీరైతే కాంటాక్ట్ అయితే కావచ్చు, ఓకేనా. ఇది 1,40,000 పడుతుంది. XRX 818 SP సెల్ఫ్ పవర్డ్ ఉన్న 18 ఇంచెస్ సబ్వూఫర్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే JBLలోనే PRX 818 XLF అనమాట. దీని ఒక మోడల్ వచ్చేసి ఇది కానీ అయితే డెఫినెట్గా అయితే చెక్ చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసి 18 ఇంచెస్ సబ్వూఫర్ వస్తుంది. 1500 వాట్ RMS అయితే ఉంటుంది అనమాట. చాలా తక్కువ ప్రైస్కి అయితే రావడం అయితే జరుగుతుంది. క్లాస్ D యాంప్లిఫైర్ అయితే ఉంటుంది. DSP సెట్టింగ్స్ ఉంటాయి, అన్నీ అయితే దీంట్లో అవైలబుల్ ఉంటాయి. XLR ఇన్పుట్స్ ఉంటాయి, అవుట్పుట్స్ ఉంటాయి. ఇవన్నీ అయితే దీంట్లో అయితే అవైలబుల్ అయితే ఉంటాయి అనమాట. దీంట్లో 500 వాట్స్ ఎక్స్ట్రా అయితే ఉంటుంది. అండ్ XRX 818 దానికన్నా PRX 818 ఇది వచ్చేసి XLF అనమాట. దీని మోడల్ వచ్చేసి ఇది వచ్చి 1500 వాట్స్. పీక్ సౌండ్ వచ్చి 3000 వాట్స్ అయితే ఇచ్చారనమాట కంపెనీ వాళ్ళు వచ్చేసి. అండ్ నార్మల్ వచ్చేసి 1500 వాట్స్ అనమాట. దీని ఒక RMS వచ్చేసి 18 ఇంచెస్ సబ్వూఫర్ అయితే ఉంటుంది. దీంట్లో క్లాస్ D యాంప్లిఫైర్ ఉంటుంది. నేను ఇప్పుడు చెప్పబోతున్న ప్రతి ఒక్క సబ్వూఫర్లో క్లాస్ D యాంప్లిఫైర్ అయితే వీళ్ళైతే ఇస్తారనమాట, ఓకేనా. బెస్ట్ అవుట్పుట్ అయితే రావడం అయితే జరుగుతుంది. XLR ఇన్పుట్స్ ఉంటాయి, DSP సెట్టింగ్స్ ఉంటాయి, చిన్న డిస్ప్లే అయితే దీంట్లో అయితే రావడం అయితే జరుగుతుంది, ఓకేనా. ఇది వచ్చేసి PRX 818 అనమాట. మోడల్ వచ్చేసి 818
XLF అనమాట. దీని ఒక మోడల్ వచ్చేసి దీని ఒక ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే 1,20,000 వరకు అయితే పడడం అయితే జరుగుతుంది. ఓకేనా, 1,20,000లోనే దీంట్లో ఇన్బిల్ట్ యాంప్లిఫైర్ అయితే వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. తీసుకోవాలనుకున్న వాళ్ళైతే బడ్జెట్లోనూ అయితే తీసుకోవచ్చు. ఓకేనా, 1,20,000 వరకు అయితే పడడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే దీంట్లోనే JBLలోనే PRX 918 XLF అయితే అవైలబుల్ ఉందన్నమాట. ఒకసారి ఇది కానీ అయితే చెక్ చేయొచ్చు. చాలా తక్కువ ప్రైస్కి అయితే రావడం అయితే జరుగుతుంది. ఇది కానీ 18 ఇంచెస్ సబ్ ఊఫర్తో అయితే వస్తుంది. 1000 వాట్స్ దీని ఒక RMS వచ్చేసి 1000 వాట్స్, పీక్ సౌండ్ 2000 వాట్స్ అయితే ఉంది. అండ్ ఇది కానీ అయితే చెక్ చేయొచ్చు. క్లాస్ D యాంప్లిఫైర్తో రావడం జరుగుతుంది. DSP సెట్టింగ్స్ ఉంటాయి, XLR ఇన్పుట్స్ అవుట్పుట్స్ ఉంటాయి, ఇవన్నీ అయితే అవైలబుల్ ఉంటాయి అనమాట. ఇవి వచ్చేసి ఇవి కానీ అయితే తీసుకోనైతే మీరైతే చూడొచ్చు. దీని ఒక ప్రైస్ వచ్చేసి 1,10,000 నుంచి 1,20,000 వరకు అయితే పడ్డం అయితే జరుగుతుంది. డెఫినెట్గా అయితే తీసుకోవాలనుకున్న వాళ్ళైతే తీసుకోండి. అండ్ మీరైతే తీసుకోవాలనుకుంటే డెఫినెట్గా అయితే తీసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ఈ యొక్క బేసెస్ తీసుకుంటే అడ్వాంటేజ్ అనేది డిస్అడ్వాంటేజ్ అవగానే మీకు లాస్ట్ అయితే చెప్తాను. ఓకేనా, అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా తీసుకున్నట్లయితే PRXలో కానీ XRXలో కానీ అయితే తక్కువ బడ్జెట్లో తక్కువలో అంటే ఎంత లేదు కూడా 1 lakh పైనే ఉంటాయి అనమాట. అండ్ ఇవి కాకుండా ఇంకొక మోడల్ వచ్చేసి JBLలోనే ఇంకొక సిరీస్ ఉంటుంది, అది ఇనాన్ సిరీస్. దాంట్లో కనుక తీసుకున్నట్లయితే దాంట్లో వచ్చేసి JBL ఇనాన్ 718 అయితే అవైలబుల్ ఉంటుంది అనమాట. అది కానీ సెల్ఫ్ పవర్డ్ అయితే రావడం అయితే జరుగుతుంది. అది కానీ ఒకసారి అయితే చెక్ చేయొచ్చు. ఓకేనా, అది వచ్చేసి 18 ఇంచెస్ సబ్ ఊఫర్ అయితే వస్తుంది. అండ్ అలాగే 750 వాట్స్ అయితే దీని ఒక RMS అయితే ఉంటుంది అనమాట. ఓకేనా, 1500 వాట్స్ అయితే పీక్ సౌండ్ అయితే ఉంటుంది. 750 వాట్స్ అయితే సబ్ ఊఫర్ ఒక అవుట్పుట్ అయితే రావడం అయితే జరుగుతుంది. దీంట్లో కానీ క్లాస్ D యాంప్లిఫైర్ అయితే ఉంటుంది. అండ్ దీంట్లో కానీ అన్ని సెట్టింగ్స్ ఉంటాయి, XLR అవుట్పుట్స్ ఉంటాయి, ఇన్పుట్స్ ఉంటాయి, సేమ్ అయితే ఉంటాయి అనమాట. దీంట్లో డిస్ప్లేస్ కానీ అయితే DSP సెట్టింగ్స్ అన్నీ అయితే దీంట్లో DBX అన్నీ అయితే దీంట్లో అవైలబుల్ అయితే ఉంటాయి. ఓకేనా, దీని ఒక ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే 80,000లోనే వస్తుంది అనమాట. ఏమంటే వాట్స్ వచ్చేసి 750 వాట్స్ వస్తాయి, సరిపోతుంది. ఓకేనా, సరిపోతుంది అనమాట. ఒక 250 వాట్స్ తక్కువ ఉంటాయి 1000 వాట్స్ కన్నా. కానీ 80,000కి అయితే దీని అయితే తీసుకోవచ్చు, ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ. ఓకేనా, చెక్ చేసుకోండి. ఇది కానీ అయితే ఇవి చెప్పిన 4 వచ్చేసి XRX 818 కానీ, లేదనుకుంటే PRX 818 కానీ, PRX 918 కానీ, ఇవన్నీ అయితే చెక్ చేయొచ్చు. ఈ 3 వచ్చేసి ఇవి వచ్చేసి 1 lakh పైన ఉండే బేసెస్ అనమాట. 18 ఇంచెస్ సెల్ఫ్ పవర్డ్, దీంట్లో ఇన్బిల్ట్ యాంప్లిఫైర్ వస్తుంది. అండ్ ఇనాన్ సిరీస్లో కనుక చూసుకున్నట్లయితే 718 అయితే అవైలబుల్ ఉంటుంది. ఇది కానీ ఒకసారి అయితే చెక్ చేయొచ్చు. ఓకేనా, ఈ 4 అయితే JBLలోనే నాకైతే 1,50,000 లోపు సెల్ఫ్ పవర్డ్ ఉన్న బేసెస్, అవి సింగిల్ బేసెస్ అయితే ఇవైతే చెక్ అయ్యాయన్నమాట. ఎవరైనా తీసుకోవాలనుకుంటే డెఫినెట్గా అయితే కాంటాక్ట్ అయితే తీసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు ఇవి తీసుకుంటే అడ్వాంటేజ్ ఏంటి, డిస్అడ్వాంటేజ్ మనం అయితే తెలుసుకుందాము. ఫస్ట్ వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే దీనికి వచ్చే సపరేట్గా మనము యాంప్లిఫైర్స్ అనేవి వాడాల్సిన అవసరం ఉండదు అనమాట. ఓకేనా, ఫస్ట్ బేసెస్కి సపరేట్ ప్రైస్ పెట్టి అండ్ అలాగే దీనికి తగ్గట్టు యాంప్లిఫైర్ సపరేట్ ప్రైస్ పెట్టే అవసరం అయితే ఉండదు. ఓకేనా, దీనిలో ఇన్బిల్ట్ యాంప్లిఫైర్ ఇస్తారు కాబట్టి ఇదైతే చాలా స్మూత్ బేస్ పడడం జరుగుతుంది. చాలా బాగుంటాయి. సేమ్ మన యాక్టివ్ మానిటర్స్ ఏ విధంగా వస్తాయో సేమ్ అదే విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. డిస్అడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో కనుక ఈ యొక్క బోర్డ్స్ ఉంటాయి కదా, యాంప్లిఫైర్ బోర్డ్స్, అవి కనుక పోయినాయి అనుకోండి, ఇక్కడ ఎవరైతే లోకల్ వాళ్ళైతే ఎవరు దాన్ని రిపేర్ అయితే చేయరు అనమాట. ఓకేనా, వాళ్ళైతే కంపెనీ దగ్గర కానీ పంపించడం కానీ, ఆ కంపెనీ నుంచి వాళ్ళ ఒరిజినల్ బోర్డ్స్ రావడం కానీ అదైతే చాలా టైం పడుతుంది. అదొక్కటే ఇవనే కాదు, ఈ యొక్క యాంప్లిఫైర్ బోర్డ్ అనే కాదు, మానిటర్స్ యాంప్లిఫైర్స్ బోర్డ్ అయినా కానీ లోకల్ కంపెనీ అంటే స్టూడియో మాస్టర్ కానీ ARMs కానీ ఇటువంటివి అయితే ఈజీగా అయితే చిక్కుతాయి. కానీ హై ప్రొఫెషనల్ ఉంటాయి కదా, లైక్ JBL కానీ, లేదంటే పోప్ కానీ, మ్యాకీ కానీ, ఇటువంటివి అయితే కంపెనీ నుంచే తెప్పించి వేసేంత వరకు అయితే అవి అయితే రిపేర్ అయితే కావన్నమాట. ఇది ఒకటే డిసడ్వాంటేజ్. మిగతాదంతా అయితే చాలా బాగుంటాయి అనమాట. అండ్ పర్ఫార్మెన్స్ కానీ JBL వచ్చేసి నెంబర్ 1గా అయితే ఉంటుంది. అండ్ ఇవి వచ్చేసి ఎక్కడెక్కడ వాడతారో చెప్తాను. ఓకే, ఇవి వచ్చేసి ఎక్కడెక్కడ వాడతారంటే మెయిన్గా పీసుకుండే చోట అనమాట. అంటే ఎక్కడ డిస్టర్బెన్స్ లేకోకుండా స్మూత్గా సౌండ్ అనేది కావాలి అనుకునే చోట, లైక్ చర్చిస్ కానీ, లేదనుకుంటే మీరు సినిమా హాల్స్లో కానీ, అంటే స్మూత్గా హోమ్ థియేటర్ లెవెల్లో సౌండ్ అనేది అవుట్పుట్ కావాలి అని అనుకున్న పని అయితే డెఫినెట్గా అయితే
సెల్ఫ్ పవర్డ్ అయితే తీసుకోవచ్చు. స్మూత్గా అయితే పడడం జరుగుతుంది. మనం ఎక్స్ట్రా యాంప్లిఫైర్స్ కానీ అటువంటివి అయితే పెట్టుకునే పని ఉండదు అనమాట. డైరెక్ట్గా అయితే మిక్సర్ నుంచి అవుట్పుట్ ఇచ్చేసి డెఫినెట్గా అయితే తీసుకోవచ్చు. ఎటువంటి క్రాస్ ఓవర్స్ కానీ అటువంటివి అయితే ఏం అవసరం లేదు. దీంట్లోనే డిఎస్పి సెట్టింగ్స్ అయితే వాళ్ళు చేసి అయితే ఇస్తారు కాబట్టి ఇటువంటివి అయితే మనం చేసుకునే పని ఉండదు అనమాట. అండ్ ఎక్స్ట్రా ఈక్యూస్ కానీ ఈక్వలైజర్స్ కానీ క్రాస్ ఇటువంటివి అయితే వాడాల్సిన అవసరం అయితే ఏమైతే ఉండదు అనమాట. అలాగనే అయితే ఉపయోగపడతాయి. అండ్ వీటిలోనే అండ్ టాప్స్ కానీ అయితే వస్తాయి. అండ్ అలాగే 18 ఇంచెస్ కానీ అయితే వస్తాయి. 18 ఇంచెస్ నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఓకేనా వీడియో ఓకేనా. ఇదనమాట ఇవాటి వీడియో వచ్చేసి. దీన్ని కనుక తీసుకోవాలనుకుంటే ఆన్లైన్ లింక్స్ అయితే ఇస్తాను. అండ్ అలాగే వచ్చేసి ఆఫ్లైన్లో కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తాను. అక్కడ నుంచి మీరైతే చెక్ చేసుకొని తీసుకోవాలనుకున్న వాళ్ళైతే తీసుకోవచ్చు. 1,50,000 లోపు ఎవరైనా JBLవి సెల్ఫ్ పవర్డ్ ఉన్న బేసెస్ కనుక తీసుకోవాలనుకుంటే డెఫినెట్గా అయితే ఇవైతే చెక్ చేయొచ్చు అనమాట. ఓకేనా ఇదనమాట ఇవాళ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా అయితే ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే డెఫినెట్గా అయితే లైక్ చేయండి. అలాగే నెక్స్ట్ ఎటువంటి వీడియోస్ చేయాలో డెఫినెట్గా అయితే కామెంట్ చేయండి. నాకైతే వీడియో ఉన్నప్పుడు అయితే ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి వీడియోస్ అయితే నేనైతే చేయడానికి అయితే ట్రై చేస్తాను. వీడియోని డెఫినెట్గా అయితే షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వీడియో చూసినట్లయితే డెఫినెట్గా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఓకేనా ఇటువంటి బెస్ట్ వీడియోస్ అయితే మీకోసం అయితే తీసుకొస్తుంటాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.